ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్పై నేడే తీర్పు వెలువడనుంది. ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. ఇవాళ కవిత బెయిల్పై తీర్పు వెలువరించనున్నారు రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో నేడు తీర్పు వెలువరించే అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. ఇవాళ కవిత బెయిల్పై తీర్పు వెలువరించనున్నారు రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్పై నేడే తీర్పు వెలువడనుంది. ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. ఇక కవిత బెయిల్పై తీర్పు ఇవాళ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఈ తీర్పును వెలువరించనున్నారు. ఇక లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇక ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో నేడు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక కవిత బెయిల్ పిటిషన్ అదేవిధంగా ఈరోజు తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, ఇటు సిబిఐ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండింటికి సంబంధించిన కేసుల్లో ప్రస్తుతానికైతే కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలైంది. అయితే బెయిల్ పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ అనేది కూడా జరిగింది. అయితే విచారణ జరిగిన అనంతరం రెండు పిటిషన్లలో పైన కూడా తీర్పుని ఈ రోజుకు వాయిదా వేయడం కూడా జరిగింది. ఢిల్లీ సంబంధించిన లిక్కర్ స్కామ్ లో కవిత కీలక నిందితురాలు. ఆమెను సుదీర్ఘంగా విచారించాల్సింది కాబట్టి ఆమెకు ఎటువంటి బెయిల్ అనేది కూడా మంజూరు చేయొద్దు అని చెప్పేసి ఈడీ సీబీఐ రెండు కూడా కోర్టులో వాదించడం కూడా జరిగింది. ఈడీ సీబీఐ ఈ రెండు కేసుల్లోనూ కూడా వాదనలన్నింటి కూడా ముగిశాయి. సో కవిత బెయిల్ పైన ఈ రోజును రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా తీర్పును వెలువరించనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఏప్రిల్ 11వ తారీఖున కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. అయితే రేపటితోటి కవితకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ అనేది కూడా ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కవితకు సంబంధించి ఈ రోజు తీర్పు అనేది కూడా రావడం చూడొచ్చు. అయితే ఈ రోజు ఊరట లభిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా పొడిగించొద్దు అని అంటే మాత్రం ఇటు ఈడీ సీబీఐ రెండింటికి సంబంధించిన కేసుల్లో బెయిల్ అనేది కూడా రావాలి. ఒక కేసులో బెయిల్ వచ్చి మరొక కేసులో బెయిల్ రాకపోతే మాత్రం కవిత ఇక్కడ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. సో మొత్తం మీద కూడా ఈ రెండు కేసుల్లో కూడా ఏకకాలంలో తీర్పును వెలువరిస్తామని చెప్పేసి కూడా జడ్జి స్పష్టం చేయడం జరిగింది. అంటే రెండు కూడా ఒకే కేసుకు సంబంధించినవి, కాకపోతే వేర్వేరు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి ఈ రకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.